ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు సరోగసీ అంటే ఏంటి అండ్ ఎవరికి ఇండికేటెడ్, ఎవరు దానికి అర్హులు, ఎవరికి మనము చేయలేము అండ్ ఎవరు సరోగేట్ లాగా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ సరోగసీ అనేది ఏంటంటే అద్దె గర్భము. సరోగసీలో కూడా అండ్ చాలామందికి ఈ డౌట్స్ కూడా ఉంటాయి. అంటే అసలు మన బేబీయే కాదా, లేకపోతే వేరే వాళ్ళ బేబీని సరోగేట్లో పెంచి మనకి ఇస్తారా, ఇలాంటి డౌట్స్ అనేది కూడా చాలామందికి ఉన్నాయి. సో ఈ అపోహలు, ఈ డౌట్స్ అన్నీ కూడా ఇవాళ క్లియర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, సరోగసీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెండింగ్ కపుల్, అంటే ఎవరికైతే బేబీ ప్లాన్లో ఉన్నారో, సో ఆ మదర్ నుంచి ఎగ్స్ తీయడము, హస్బెండ్ నుంచి స్పర్మ్స్ తీసి ఫలదీకరణ చేసి ఎంబ్రియోస్ లాగా ఫామ్ చేస్తాం. ఆ ఎంబ్రియోస్ అనేది ఫ్రీజ్ చేసేసి పెడతాం. సో అండ్ దెన్ థర్డ్ పార్టీ లైక్ సరోగేట్ మదర్, అంటే మనకు ఆ లేడీ ఊమ్లో కాకుండా వేరే లేడీని అర్ధగర్భం, అంటే వాళ్ళ గర్భసంచి మనకు అద్దెకి ఇస్తున్నట్టుగా. సో ఈ మదర్ది ఏదైతే ఎంబ్రియోస్ ఫామ్ అయినాయో ఆ ఎంబ్రియోస్ పెరిగిన పిండంని మనం సరోగేట్ మదర్ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తాం అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో ఆ తల్లి అంటే సరోగేట్ మదర్ ఏంటంటే 9 నెలలు కూడా ఆ బేబీని మోసి డెలివరీ తర్వాత బేబీని వీళ్ళకి ఇంటెండింగ్ కపుల్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. అండ్ దెన్ దెర్ ఆర్ సర్టెన్ లీగల్ థింగ్స్, అంటే మనకు డాక్యుమెంటేషన్ కానీ లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకునేది ఉంటుంది. సో దట్ ఏంటంటే సరోగేట్ మదర్కి ఏంటంటే షీఈస్ నో వే కనెక్టెడ్ టు ద ఇంటెండింగ్ కపుల్. ఓన్లీ తనది ఏంటంటే జాబ్ వీళ్ళ బేబీని 9 నెలలు మోసి డెలివరీ చేసి డెలివరీ అవ్వడంలోనే వీళ్ళ బేబీని వీళ్ళు తీసుకుంటారు. అండ్ దెన్ జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా మనకి ఇంటెండింగ్ కపుల్ వాళ్ళదే ఉంటుంది. ఓన్లీ ఏంటంటే మనకు సరోగేట్ మదర్ తన గర్భసంచిని అంటే అద్దెకి ఇచ్చినట్టుగా. సో దట్స్ ద రిగార్డింగ్ సరోగసీ. అండ్ దెన్ ఇండికేషన్స్. మనకు సరోగసీ ఎవరికి పడితే వాళ్ళకు కూడా చేయకూడదు. సో దెర్ ఆర్ సర్టెన్ ట్రూ ఇండికేషన్స్ ఫర్ సరోగసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొందరికి ఏంటంటే పుట్టుకతోనే గర్భసంచి ఉండదు, యాబ్సెంట్ యూట్రస్. కొందరికి ఏంటంటే ఇన్ఫెంటైల్ యూట్రస్, అంటే చాలా చిన్నగా ఉంటుంది యూట్రస్. ఆ యూట్రస్లో ఏంటంటే బేబీ అతుక్కొని పెరిగే ఛాన్సెస్ ఉండదు. అండ్ దెన్ సివియర్ యూట్రైన్ మాల్ఫార్మేషన్స్, పుట్టుకతోనే యూట్రస్లో మాల్ఫార్మేషన్స్ అలా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు సొంతంగా కన్సీవ్ అంటే బేబీని మోయలేకపోతారు. అండ్ దెన్ యాషర్మ్యాన్ సిండ్రోమ్ అంటాం, అంటే చాలా సివియర్ డిగ్రీస్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్లో గర్భసంచి లోపల మొత్తం అతుకులు, జాలీలాగా అతుకులు వచ్చేసి అలాంటి యూట్రస్లో మనము ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోని ఇంట్రడ్యూస్ చేసినా కానీ అది అతుకొని పెరిగే ఛాన్సెస్ ఉండదు. సో అలాంటి వాళ్ళకు మనము సరోగసీ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకొందరికి ఏంటంటే రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే రిపీటెడ్గా మల్టిపుల్ ఐవీఎఫ్స్కి వెళ్ళినా ఆ పిండం లోపల వేసినా కానీ అది అతుక్కోకపోవడము, లేదు రిపీటెడ్ మిస్క్యారేజెస్, కొందరు ప్రెగ్నెన్సీ అందినట్టు అందుద్ది అండ్ దెన్ రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకు కూడా సరోగసీ అనేది ఆప్షన్. ఇంకొందరికి ఏంటంటే లైక్ యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉండి గర్భసంచి తీయాల్సి వచ్చింది, లైక్ హ్యూజ్ ఫైబ్రాయిడ్ యూట్రస్, లేదు అని అంటే ఏదైనా క్యాన్సర్కి సంబంధించి అంటే యూట్రైన్ క్యాన్సర్ అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గర్భసంచి తీయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకు కూడా పిల్లలు కావాలనే ఆశ ఉంటుంది. సో అలాంటి క్యాండిడేట్స్ కూడా దే ఆర్ ద ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ సరోగసీ. వీళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీ అంటే తల్లి అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాకపోతే త్రూ సరోగసీ ఆప్షన్స్ అన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్. అండ్ దెన్ చాలామంది అడుగుతుంటారు, అంటే సేమ్ సెక్స్ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చినా అనేది. నో, దీస్ ఆర్ ఆల్ కాంట్రాఇండికేటెడ్ అండి. అంటే గే కపుల్ కానీ, లెస్బియన్ కపుల్ కానీ, లేదు మనకు సేమ్ సెక్స్ కపుల్, ఈ వీళ్ళందరికీ కూడా ఇట్స్ లైక్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఐవీఎఫ్ ఆర్ సరోగసీ. ఇంకోటి సింగిల్ లేడీస్, మ్యారీడ్ సింగిల్ లేడీస్, లేదు విడోస్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు, వీళ్ళు మాత్రం సరోగసీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ ఇండికేషన్స్ ఫర్ సరోగేట్ లేడీ, అంటే ఎవరు సరోగసీ లాగా యాక్ట్ చేయొచ్చు. ఎవరనంటే ముందు ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ సరోగసీ, కమర్షియల్ సరోగసీ, ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటాం. కమర్షియల్ సరోగసీ ఇట్స్ లైక్ వీఆర్ నో మోర్ ప్రాక్టీసింగ్ కమర్షియల్ సరోగసీ, అంటే ఎవరైతే డబ్బు కోసం వచ్చి మేము సరోగేట్ లాగా యాక్ట్ చేస్తాము అన్న వాళ్ళను తీసుకోవట్లేదు. ఓన్లీ ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ ఈజ్ యాక్సెప్టబుల్, అంటే మనకు ఇంట్లోనే నోన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే దూరపు రిలేటివ్స్ కానీ అలా ఉన్న వాళ్ళను కపుల్ వాళ్ళే వాళ్ళనే సరోగేట్ని తీసుకొని రమ్మని చెప్తాం. సో దట్ ఈస్ లైక్ ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ. వీళ్ళు ఏంటంటే డబ్బు కోసం చేసేది కాదు, జస్ట్ వాళ్ళకు మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అలవెన్సెస్ అది వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటారు, అంటే ఇంటెండింగ్ కపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటారు. సో వాళ్ళని మాత్రమే మనం సరోగసీ లాగా తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఏజ్ గ్రూప్ షుడ్ బి బిట్వీన్ 25 to 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్. వాళ్ళు దే ఆర్ ద ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ సరోగేట్స్. అండ్ దెన్ వాళ్ళు కూడా అంటే అట్లీస్ట్ దే షుడ్ బి మ్యారీడ్, అంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉండాలి, వాళ్ళ ఓన్ చైల్డ్ ఒక చైల్డ్ అన్న ఉండాలి. అండ్ దెన్ కంపల్సరీ కన్సెంట్ ఆఫ్ ద హస్బెండ్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకోసమంటే సరోగేట్ మదర్ తను ప్రెగ్నెంట్గా అయినప్పుడు వాళ్ళ బేబీని వాళ్ళ హస్బెండ్ జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి
కన్సెంట్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ దెన్ ఈవెన్ సరగేట్ మదర్కి కూడా మనము హెల్త్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 years అనేది ప్రొవైడ్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ లైక్ అంటే మనము ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, అండ్ ఎవరు సరగేట్ మదర్ లాగా యాక్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే సరగేసీ కూడా అన్ని ఐవీఎఫ్ సెంటర్స్లో చేయరండి. ఏవైతే సెంటర్స్ హూ ఆర్ రిజిస్టర్డ్ ఫర్ సరగేసీ మీరు అక్కడే చేయించుకోవడం బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సరగేసీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అనేది తెలుసుకున్నాం. అండ్ ఎవరికి సరగేసీ చేయొచ్చు, ఎవరికి చేయకూడదు, అండ్ ఎవరు సరగేట్ మదర్ లాగా యాక్ట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.